ఏళ్ల క్రితం కంబల్ఘర్ రాజకుమారి రాజభవనం తోటలో తిరుగుతూ ఉంటుంది. అదే తోటలో పనిచేసే ఆర్యన్ గడ్డి కోసే పని చేస్తూ ఉంటాడు. రాజకుమారి ఆర్యన్ కళ్ళు ఒకరినొకరు చూసుకుంటాయి. వాళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడిపోతారు. రాజకుమారికి ఒక విషయం చాలా బాగా తెలుసు. తన తండ్రి తన పెళ్లిని ఎప్పుడూ కూడా పేదవాడితో జరిపించడు. అందుకని వాళ్ళిద్దరూ రాజభవనం నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. రాజకుమారి ఆర్యన్ కి బోలెడన్ని బంగారు వెండి ముద్రికలను ఇస్తుంది. నేను నిన్ను రాజ్యం బయట కలుస్తాను. అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉండు. వెళ్ళు. రాత్రి సమయం అవుతుంది. రాజకుమారి తన భవనం నుండి పారిపోయి రాజ్యం బయటికి చేరుకుంటుంది. ఆర్యన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాని ఆర్యన్ అక్కడికి రాలేదు. రాజకుమారికి భయమేస్తుంది. ఎందుకంటే నెమ్మదిగా సూర్యుడు ఉదయిస్తాడు. తనకి తెలుసు ఈపాటికే ఈ విషయం తన తండ్రికి తెలిసిపోయి ఉంటుందని. ఆర్యన్ రాలేదు. తను తిరిగి భవనంలోకి వెళ్లలేదు. మోసం. నువ్వు నన్ను మోసం చేశావు. రాజకుమారి నయ్యుండి కూడా నేను నిన్ను ప్రేమించాను. కాని కాస్త డబ్బు కోసం నువ్వు నన్ను మోసం చేశావు. మా అమ్మ నాతో చెప్పింది మగజాతిని ఎప్పుడు నమ్మకూడదు అని. ఇవాళ ఈ విషయం కూడా నిజమయ్యింది. నేను కన్నిపిల్లగానే చనిపోతాను. నాకు పెళ్లి సుఖం లభించలేదు. రాజకుమారి తన పైటను చెట్టుకి కట్టేసి దానితో ఊరేసుకుంటుంది. కాని మగజాతి మీద తనకున్న కోపం ఇవాళ్టికి కంబల్గఢ్ మీద అలాగే ఉండిపోతుంది. అసలు ఆర్యన్కి ఏం జరిగింది? తను నిజంగానే రాజకుమారిని మోసం చేయడానికి పారిపోయాడా, లేక ఇంకేదైనా కారణంతో రాజకుమారి దగ్గరికి చేరుకోలేదా? ఊరి వాళ్లు రాజకుమారి ప్రేతాన్ని స్త్రీ అనే పేరుతో పిలుస్తారు. ప్రతిరోజు ఆ స్త్రీ కంబల్గఢ్ నుంచి మగవాళ్లను ఎత్తుకెళ్లిపోయేది. ఎవరూ కూడా రాత్రి 8 గంటల తరువాత బయటికి వెళ్లేవాళ్లు కాదు. కాని ఈ విషయం చాలాసార్లు అందరూ మర్చిపోతూ ఉంటారు. ఒకసారి ఒకతను మందు తాగిన మత్తులో ఆ విషయం మర్చిపోతాడు. 8 గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. నాకు మందు కావాలి. ఎవరా స్త్రీ? నేను ఏ స్త్రీని పట్టించుకోను. ఆ వ్యక్తి మందు తాగిన మత్తులో ఉంటాడు. అప్పుడే వెనక నుంచి తనకి స్త్రీ గొంతు వినిపిస్తుంది. మందు తాగుతావా? నేను నీకు తాగిస్తాను మందు. దానితో నువ్వు ఎప్పుడు మత్తులోనే ఉంటావు. స్త్రీ వెనక నుంచి పిలిస్తే ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. కాని ఆ వ్యక్తి వెనక్కి తిరుగుతాడు. ఏది? నా మందు నాకివ్వు. స్త్రీ స్త్రీ. ఆ రోజు తర్వాత నుంచి ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. తన పిల్లలు అమ్ము ఇంకా విశాల్ ఇద్దరూ తమ తండ్రి కోసం అన్ని వైపులా వెతుకుతారు. కాని అతను ఎక్కడా కనిపించలేదు. అమ్ము ఇంకా విశాల్ పూర్తిగా అలసిపోతారు. ఊరంతా వాళ్లకి ఒకటే మాట చెప్తుంది, వాళ్ల తండ్రిని స్త్రీ ఎత్తుకెళ్లిపోయింది అని. అమ్ము ఎలాగైనా తన తండ్రిని ఆ స్త్రీ నుండి విడిపించుకోవాలనుకుంటుంది. అందుకని తను తన అన్ని విషయాలతో ఒక పుస్తకాలయానికి వెళ్తుంది. తను ఆ స్త్రీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి. అక్కడికి వెళ్లగానే విశాల్కి ఒక పుస్తకం దొరుకుతుంది. దాంట్లో స్త్రీ గురించి అన్ని కథలు వివరంగా ఉంటాయి. వాళ్ళిద్దరూ కలిసి పుస్తకాన్ని పూర్తిగా చదువుతారు. అంటే ఆ రాజకుమారియే స్త్రీనా? తన ప్రియుడు ఆర్యన్ ఆ రోజు రాత్రి తనని కలవడానికి రాకపోయేసరికి ఆవిడ తన ప్రాణం తీసుకుంది. నిజమే. కానీ ఇప్పుడు ఆ స్త్రీ బారి నుండి మన పురుషుల్ని ఎలా విడిపించాలి? అదెక్కడా రాసిపెట్టలేదే. ఎవరక్కడా? పుస్తకాలయంలోని ఈ విభాగానికి రావడం నిషిద్ధం. స్త్రీ కథ గురించి ఏ భాగంలో అయితే పుస్తకం ఉందో ఆ భాగానికి వెళ్లడం నిషిద్ధం. వెంటనే లైబ్రేరియన్ వస్తుంది. అమ్ముని విశాల్ని ఆపుతుంది. లైబ్రేరియన్ వాళ్ళని అడుగుతుంది వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అని. అమ్ము తన తండ్రి గురించి లైబ్రేరియన్కి చెప్తుంది. అయితే మీరిద్దరూ మీ తండ్రిని ఆ స్త్రీ బారి నుండి విడిపించాలనుకుంటున్నారా? ఆ స్త్రీ ఎంతో మంది మగవాళ్లను మాయం చేసింది. కాని ఇంతవరకు ఎవరూ తిరిగి రాలేదు. ప్లీజ్ మీరు నాకు చెప్పండి, నేను మా నాన్నని ఆ స్త్రీ నుండి ఎలా విడిపించుకోవాలి? లైబ్రేరియన్ షెల్ఫ్లో నుంచి ఒక పుస్తకం తీస్తుంది. పుస్తకం పేరు సంకట అని ఉంటుంది. స్త్రీ పురుషులను ద్వేషిస్తుంది. ఎందుకంటే తను అనుకుంటుంది
ఆర్యన్ తనని మోసం చేశాడు అని. కాని నిజంగానే ఆర్యన్ రాజకుమారిని మోసం చేసి తన దగ్గర డబ్బులు తీసుకుని పారిపోయాడా? ఈ పుస్తకంలో ఆర్యన్ కథ ఉంది. నీ ప్రశ్నలకి సమాధానాలు కూడా. అంతగా ఏమైంది ఆర్యన్కి ఆ రోజు? నువ్వు రాజ్యం బయట నన్ను కలు, నేను అక్కడికే వస్తాను. ఇక వెళ్ళు. సరే, చీకటి పడిన వెంటనే నువ్వు భవనం నుండి బయటకు వచ్చేసి నేను ఈ బంగారం వెండి ముద్రికలను తీసుకుని రాజ్యం బయట ఎదురు చూస్తూ ఉంటాను. మనం ఎప్పటికీ ఈ రాజ్యం నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు. రాజకుమారి రాత్రి కాగానే తన భవనం నుండి వెళ్ళిపోతుంది. కాని ఒక సైనికుడు రాజకుమారి భవనం నుండి వెళ్ళిపోవడం చూస్తాడు. అతను తిన్నగా వెళ్లి రాజుకి చెప్పేస్తాడు. రాజు కోపానికి గురవుతాడు. అతను ఆలోచిస్తాడు, తన కూతురు భవనం వదిలి ఎందుకు వెళ్ళిపోతోంది అని. అప్పుడే రాజు భార్య రాజుతో ఇలా అంటుంది, నేను తనని చాలాసార్లు మన బానిస ఆర్యంతో మాట్లాడ్డం చూశాను. అతన్ని పిలిచి అడగండి మహారాజా. అంతలో సైనికుడు రాజు దగ్గరికి వస్తాడు. మహారాజా, తోటన చూసుకునే తోటమాలి ఆర్యన్ భవనం నుండి బంగారం వెండి ముద్రికలు తీసుకుని పారిపోతున్నాడు. మేమతన్ని పట్టుకున్నాం. రాజు వెళ్లి ఆ బానిసను అడుగుతాడు తన కూతురు ఎక్కడుంది అని, ఆ బంగారు వెండి ముద్రికలను ఎవరిచ్చారు అని కూడా. ఆర్యన్ భయపడకుండా రాజుకి జరిగిందంతా చెప్తాడు. నేను మీ అమ్మాయిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయి కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. అందుకనే మేం పారిపోయి ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలనుకుంటున్నాము. మహారాజా, మా ఇద్దరికి పెళ్లి జరిపించండి. రాజు ఆ మాట వినగానే తన కత్తిని తీసి ఆర్యన్ తలను నరికి పారేస్తాడు. తన శవాన్ని అదే తోటలో పాతిపెడతాడు. స్త్రీ ఆత్మ ఈ ఊర్లో ఇప్పటికీ తిరుగుతూ ఉంది. పురుషులను పట్టుకుంటోంది. ఎందుకంటే తను అనుకుంటోంది ఆర్యన్ తనని మోసం చేశాడు అని. కాని అది నిజం కాదు. రాజకుమారి ఎంతో అందంగా ఉండేది. తన పొడవైన జుట్టు కంబల్గఢ్లో ఎంతో ప్రసిద్ధి. సర్కటే పుస్తకం ప్రకారం స్త్రీ శక్తి తన జుట్టులో ఉంది. ఒకవేళ దాన్ని కత్తిరిస్తే అప్పుడు తన శక్తులు పోతాయి. లేదంటే మీరు ఆ తోటలోకి వెళ్లి ఆర్యన్ శవాన్ని బయటికి తీయాలి. అమ్ముకి తెలిసిపోయింది తను ఏ విధంగా తన తండ్రిని కాపాడుకోగలదు అని. మరుసటి రోజు కోసం ఎదురు చూస్తుంది. రాత్రివేళ చీకటి కమ్ముకుంటుంది. విశాల్ లాంతర్ తీసుకుని ఇంట్లోంచి బయటికి వస్తాడు. రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. దూర దూరాల వరకు ఎవరూ లేరు. విశాల్ లాంతరు పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి తనకి స్త్రీ గొంతు వినిపిస్తుంది. విశాల్, ఎక్కడికి వెళ్తున్నావ్? నాతో పాటు పద, నాతో పాటు పద. స్త్రీ విశాల్ని పట్టుకుంటుంది. అంతలో అమ్ము తన చేతిలో కత్తి పట్టుకుని వస్తుంది. తన జుట్టుని కత్తిరించాలనుకుంటుంది. కాని స్త్రీ అక్కడ్నుంచి తప్పుకుంటుంది. తను విశాల్ని అమ్ము కళ్ల ముందు నుంచే తీసుకువెళ్తుంది. విశాల్, విశాల్, లేదు! అమ్ము ఎంత సులభంగా పనవుతుందనుకుంటుందో ఆ పని అంత సులభం కాదు. తండ్రిని వదిలించాలి అనుకుని తన సోదరుణ్ణి కూడా అమ్ము కోల్పోతుంది. స్త్రీ పుస్తకంలో స్త్రీ ఎక్కడ ఉంటుంది అనేది రాసుంటుంది. అమ్ము అక్కడికి వెళ్తుంది. తన తండ్రిని సోదరుణ్ణి విడిపించడానికి తను బయలుదేరుతుంది. అమ్ము ఒక పాత బంగళాకి చేరుకుంటుంది. అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. తనకి తన తండ్రి అలాగే ఇంకా చాలా మంది గొంతులు వినిపిస్తాయి. కాపాడండి, ఎవరైనా కాపాడండి, 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 కాపాడండి. నేనొస్తున్నాను, భయపడకండి, నేనొస్తున్నాను. ఎప్పుడైతే అమ్ము మెట్ల మీద నుంచి కిందకి వెళ్లే ప్రయత్నం చేస్తుందో అప్పుడు స్త్రీ వెనక నుంచి తన జుట్టు పట్టుకుంటుంది. నేను వీళ్ళని వదిలిపెట్టను. నేను అందర్నీ చంపేస్తాను. నీ కళ్ల ముందే నేను వీళ్ళని చంపుతాను. నువ్వు చూస్తూ ఉండు. స్త్రీ తనని కిందకు తీసుకువెళ్తుంది. తన ఎదురుగానే తన సోదరుడిని బయటికి తీసుకొచ్చి చంపాలనుకుంటుంది. అమ్ము ఆ స్త్రీతో, ఆర్యన్ నిన్ను మోసం చెయ్యలేదు. స్త్రీ ఆగుతుంది. తను అమ్ము వైపు చూస్తుంది. ఆ రోజు ఆర్యన్ భవనం నుంచి పారిపోవాలనుకున్నాడు. కాని సైనికులు తనని పట్టుకున్నారు. మీ నాన్నగారు తన తలను నరికేశారు. అబద్ధం, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎప్పుడైతే స్త్రీ ఆర్యన్ పేరు వింటుందో అప్పుడు తను రగిలిపోతుంది. అమ్ము మీద దాడి చెయ్యబోతుంది. కాని ఉన్నట్టుండి మధ్యలోనే ఒక తల అక్కడికి వస్తుంది స్త్రీ కళ్ల ముందుకి. సర్కటా పుస్తకంలో వివరంగా ఒక విషయం రాసిపెట్టి ఉంటుంది.
ఆర్యన్ శవాన్ని ఎక్కడ పాతిపెట్టారు అని. స్త్రీ విశాల్ని ఎత్తుకెళ్లేటప్పుడు అమ్ము వెళ్లి ఆర్యన్ శవం కోసం వెతుకుతుంది. కోటలో ఉన్న తోటలోకి వెళ్లి ఆర్యన్ శవాన్ని వెతుకుతుంది. ఆర్యన్ శవం ఎముకల గూడుగా మారిపోయుంటుంది. అమ్ము అక్కడ ఒక మాట చెప్తుంది. ఆర్యన్, నాకు సాయం చెయ్యి. నీ ప్రియురాలు రాజకుమారి ఇక్కడ గందరగోళం సృష్టిస్తోంది. లే, దయచేసి ఆవిడని ఆపు. నీ గురించి నిజం చెప్పు. ఆర్యన్ శరీరం ఏమాత్రం కదలదు. అమ్ము ఆలోచిస్తుంది ఆర్యన్ శరీరం ఎందుకు పనికిరాదు అని. అందుకని అమ్ము అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అమ్ము వెళ్ళిపోయిన తర్వాత తెగిపోయిన ఆర్యన్ తల గాలిలోకి లేస్తుంది. మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. ఇప్పుడు ఆ తల ఇంకా స్త్రీ ఒకరినొకరు ఎదుర్కొంటారు. మోసగాడ! లేదు, నేను మోసం చేయలేదు. నేను నీ దగ్గరకు రాబోతూ ఉంటే మీ సైనికులు నన్ను బంధించారు. ఆ తర్వాత మీ నాన్న నా తలను నరికేశారు. నా శరీరం అయితే చనిపోయింది, కానీ నా కళ్ళు నీ మొహం చూడటం కోసం ఇంకా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. నిజంగానా? నిజంగా అలా జరిగిందా? అవును, నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. అమ్ము కత్తి తీసుకొని స్త్రీ జుట్టును నరికేస్తుంది. స్త్రీ ఇంకా ఆ తల రెండూ మాయమైపోతాయి. ఇక అమ్ము ఊర్లోని పురుషులందరినీ స్త్రీ నుండి విడిపించి తీసుకొస్తుంది. సర్కట ఇంకా స్త్రీ ఇద్దరూ వెళ్ళిపోతారు.